ఇలా తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టిర్రు. మరి దేనికి ఎంత బడ్జెట్ పెట్టిర్రు? 6 గ్యారెంటీలకు ఏమన్నా పక్కకు పెట్టిర్రా? మరి ఈ బడ్జెట్లో పేద జనాలకు ఏమన్నా ఫాయిదా ఉన్నదా? మరి ఈ బడ్జెట్ మీద ప్రతిపక్ష పనులు ఏం మాట్లాడిర్రు? ఇట్లా అన్ని ముచ్చట్లు అరుచుకొని వద్దాం పారి. ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సారు ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిండుల్లా. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు. ఇన్నరా మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు. ఇక ఇలా వ్యవసాయానికి 24,439 కోట్లు, చదువుకు 23,108 కోట్లు, నీళ్ల కోసానికి 23,373 కోట్లు, గ్రామ పంచాయతీలకు గ్రామీణ అభివృద్ధికి 31,605 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 2,862 కోట్లు, ఎస్సీ అభివృద్ధికి 40,432 కోట్లు, ఎస్టీ అభివృద్ధికి 17,169 కోట్లు. ఇట్లా అన్ని శాఖలకు దేనికి ఎంతెంత పెడుతున్నామో చెప్పిర్రు. ఇక ఈ బడ్జెట్ మీద ప్రతిపక్ష పనులు బగ్గనని ఒలిపెడుతున్నారు. బడ్జెట్ గురించి కారు పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ అన్న ఏమన్నాడో ఇనుర్రి. ఈరోజు రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం, గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే 6 గ్యారంటీలు గోవిందా గోవిందా అని అర్థమైంది. చేనేతకు మేము పెట్టిన బడ్జెటు 1,200 కోట్ల రూపాయలు, కానీ ఈరోజు 370 కోట్లకే పరిమితమైపోయిన పరిస్థితి కనబడతా ఉన్నది. ఇంకా దుర్మార్గం ఏంటి అంటే ఆటో డ్రైవర్లు 100 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటే వారికి చెప్పిన ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు అతి లేదు గతి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ అవస్థలు పడుతుంటే వారి గురించి ఒక్క మాట, ఒక్క ఉపశమనంతో వారిని ఊకోబెట్టే ఒక్క మాట కూడా లేదు ఈ బడ్జెట్లో. ఈ బడ్జెట్ ఒక మాటలో తేల్చి చెప్పాలంటే ఇది పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు. 6 గ్యారంటీలను గోవిందా గోవిందా అనిపించి ఢిల్లీకి మాత్రం మూటలు పంపడానికి పెట్టిన బడ్జెట్. రేవంత్ రెడ్డి అసమర్థతకు, రేవంత్ రెడ్డి చేతగాని తనానికి, పరిపాలన వైఫల్యానికి నిలువుటద్దం ఈ బడ్జెట్ అని మేము చెప్తా ఉన్నాం. ఇక ఈ బడ్జెట్ మీద పువ్వు పార్టీలు ఏం మాట్లాడిర్రు అంటే హామీల ఎగవేతల బడ్జెట్, ఇది పేదల సంక్షేమాన్ని పాతరేసే బడ్జెట్, ఇది గొప్పల పోయేటువంటి బడ్జెట్, ఇది మొండి చేయిచ్చే బడ్జెట్, ఇది అప్పుల బడ్జెట్, ఇది బడాయిల బడ్జెట్, ఇది గొప్పలు చెప్పుకునే అరకొర ప్రణాళిక వ్యయంతో ఇది గొప్పలు చెప్పుకునే బడ్జెట్ అని తెలియజేస్తా ఉన్నాను. కేవలం 36,000 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో మరి బట్టి విక్రమార్క గారు ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మరి కేవలం 36,000 కోట్లు మాత్రమే ఈరోజు ప్రణాళిక వ్యయంలో మీరు చూపిస్తూ ఉన్నారు కదా. మరి 36,000 కోట్లతోటి ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రాన్ని దివాలా తీసే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది మొత్తం హామీల అమలుపై చిత్తశుద్ధి లేనటువంటి బడ్జెట్, ఇది అప్పులను పెంచే బడ్జెట్గా, ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే బడ్జెట్గా ఉండేది మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను. ఆదాయం చారానా, ఖర్చు బారానా, అప్పు ఆటానా లాగున్నది. ఇక ఈ బడ్జెట్ మీద పోయిన తాపై ఇప్పటి అన్ని పుస్తకాలు ముంగటేసుకొని హరీష్ రావు సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. పోయినసారి 70 పేజీలు ఉండే, ఈసారి 2 పేజీలు పెరిగింది. బడ్జెట్ లో 2 పేజీలు పెరిగినాయి తప్ప పేదల సంక్షేమం మాత్రం పెరగలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో చోటు లేదు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో బట్టి గారు ఏం చెప్పిందంటే 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని 2024-25 బడ్జెట్ లో చెప్పారు. 31,000 కోట్లతో చేస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ లో చూస్తే మేము 20,000 కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసాం. అంటే మిగతా వాళ్ళ సంగతి ఏంది? గత సంవత్సరం రెవెన్యూ మిగులు 5,888 కోట్లు, ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు 2,738 కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను. మరి ఇక దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా, రాష్ట్రం దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీస్తే బుక్కులో ఉండాలి కదా. సార్ ఆర్థిక మంత్రిగా పనిచేసింది కాబట్టి బుక్కులలో లెక్కలన్నీ తీసి చేయి పార్టీల బడ్జెట్ మీద గట్టిగానే గరమవుతున్నాడు కదా. ఇదే కాదు మహాలక్ష్ములకు 2,500 ఇచ్చేటందుకు సర్కార్ తన పైసలు లేవాట గాని అందాల పోటీలకైతే పైసలు ఉన్నాయట. మహాలక్ష్మి 2,500 ఇస్తారేమో, బడ్జెట్ లో పొందుపరుస్తారేమో అంటే ఆ మహాలక్ష్మి ఊసే లేదు. 2,500 రూపాయల సంగతి దేవుడెరుగు కానీ
250 కోట్లతో అందాల పోటీలకు మాత్రం డబ్బులు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణలో ఉన్న మందు బాబుల మీద సీఎం రేవంత్ అన్న గీ టార్గెట్ పెట్టిండట. ఈ సంవత్సరం ఎక్సైజ్ ద్వారా 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి. 50,000 కోట్లు ఏంది? రమారమి 50,000 కోట్లు కావాలంటే నాకు. ఇప్పుడు బీర్ల ధరలు పెంచిండు, ఇక లిక్కర్ ధర పెంచుతాడట, కొత్త వైన్ షాపులు ఇస్తాడట, కొత్త బార్ షాపులు ఇస్తాడట, కొత్త బ్రాండ్లు పెట్టాడట. 50,000 కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ హయాం కంటే దాదాపు 12 నుంచి 15,000 కోట్లు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించారు. మొత్తానికి బడ్జెట్ మీద ప్రతిపక్ష పనులు బుక్కులు లెక్కలు తీసి గట్టిగానే అరుచుకున్నారు. ఇక అటు శాసన మండలి ఇటు అసెంబ్లీ ఎల్లుండికి వాయిదా పడ్డాయి. మరి ఇక చూడాలి చెయ్యి పార్టీలు పెట్టిన బడ్జెట్ తోని ఈ ఏడాది తెలంగాణ హాలతు ఏ తీరుగా మారబోతున్నదో. కారు పార్టీలు గెలిచి చెయ్యి పార్టీలకు జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న ముచ్చట మీ అందరికి ఎరుకునేదే కదా. అటు కారు పార్టీలు కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా గట్టి పట్టు మీదనే ఉన్నారు. ఇక వాళ్ళ పదవులు ఓడు ఖాయమే, ఆ 10 మంది ఎమ్మెల్యేల జాగాలలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చుడు ఖాయమే అని ఇటు జనాలు కూడా గట్టి నమ్మకం మీదనే ఉన్నారు. కానీ ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇవాళ అటు పెద్ద కోర్టుకు ఇటు సీఎం రేవంత్ అన్నకు పెద్ద శాఖే ఇచ్చారు. ఇంతకు ఆ ముచ్చటిందో మనం కూడా అరుచుకొని వద్దాం పారి. వారెవ్వా ఫిరాయింపు ఎమ్మెల్యేల తెలివిపోయి కండ్ల ముంగట నిజం కనిపిస్తున్నా కూడా ఏదంతా ఉత్తదే అని మత్పరిచ్చే ప్లాన్లు చేస్తున్నారట. కారు పార్టీలకు గెలిచి కాంగ్రెస్ లకు జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది కదా. గా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ మీద ఈ నెల 25వ తారీఖు నాడు విచారణ జరపబోతున్నది సుప్రీంకోర్టు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చింది. ఇక ఎమ్మెల్యేలంతా ఏమనుకున్నారో, ఉన్న పదవి బూస్టింగ్ అయ్యేటట్టే ఉన్నదని బూగులు పడ్డారో తెలియదు. కానీ మేము పార్టీ మారలే, కాంగ్రెస్ పార్టీలో అసలుకే చేరలే, సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసినాం గంతే. గదాన్ని పట్టుకొని మీడియా మేము పార్టీ మారినట్టు తప్పుడు ప్రచారం చేసింది. గల్ల మా తప్పేం లేదు, మేము ఇంకా కారు పార్టీలనే ఉన్నామంచనో అని సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చుకుంటూ అఫిడవిట్లు పంపిర్రట 3-4 ఎమ్మెల్యేలు. దాంట్లో పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సార్తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. ఇక రేపమాప కడమలు కూడా పంపే ఛాన్స్ ఉన్నదట. అవ్వ గింతకంటే దారుణం ఉంటది అనుల్లా. బాజాబ్తో సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి పోయి మెడల కాంగ్రెస్ కండువాలుగా అప్పుకొచ్చిరి. నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారినామని మారినప్పుడు కొందరు చెప్తిరి, మైకుల ముంగట బీఆర్ఎస్ పార్టీలను తిడితిరి. ఇప్పుడేమో లేలే మేము ఇంకా కారు పార్టీలనే ఉన్నాం, కాంగ్రెస్ లోకి పోలే అని చిలక పలుకులు పలుకుతున్నారు. మరి మీరు కారు పార్టీలనే ఉండేది ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే లేలే మేము పార్టీ మారలే బీఆర్ఎస్లనే ఉన్నాం అని మైకుల ముంగడికి వచ్చి గట్టిగా చెప్పకపోతురి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది కాబట్టి ఆయనతో పదవి గిట్ల పోతుందేమోనన్న భయంతో గీ తీరుగా రూటు మారుస్తారా? మొత్తానికి అసలు సీసలు రాజకీయ నాయకులు అనిపించుకున్నారు పొర్రి. మరి కండువాలు మార్చిన వీడియోలు, మైకుల ముంగట కాంగ్రెస్ కు సపోర్ట్ గా మాట్లాడిన వీడియోలు, ఇట్లా అన్ని వీడియోలను కారు పార్టీలు సుప్రీంకోర్టుకు ఎట్లాగో ప్రూఫ్ల కింద ఇస్తారు. మరి సుప్రీంకోర్టు గిదేంది అని ఫిరాయింపు ఎమ్మెల్యేలను గట్టిగా అడిగితే ఏవన్నీ చేయి పార్టీలు చేపించిన గ్రాఫిక్స్ అని చెప్పినా చెప్తారేమో అని అంటున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేల కథలను చూస్తున్నోళ్ళు. ఎట్లాగో పార్టీ మారిన వాళ్ళను మళ్ళా దగ్గరికి రానిచ్చేదే లేదని కేసీఆర్ సార్ చెప్పిండు. ఇంకో దిక్కేమో మేము చెయ్యి పార్టీలో చేరలే అంత ఉత్తదే అని ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయిస్తున్నారు. మరి ఇక ఈ నెల 25వ తారీఖు సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో, ఎంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాకిస్తుందో చూడాలి మరి. కానీ రంగులు మార్చే ఊసరవెల్లి కూడా పూటకో రంగు మార్చే రాజకీయ లీడర్లను చూసి ఎవరా మీరంతా ఇంత టాలెంటెడ్గా ఉన్నారు అని పరిశాన్ అవుతుంది కావచ్చు పొర్రి. 9 నెలలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకపోయిన ఆస్ట్రోనాట్లు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇద్దరు మొత్తానికి బుధవారం తెల్లారి 3:27 పైలంగా భూమికి ఏరుకున్నారు. ముందుగాల 8 రోజులని అంతరిక్షం పోయిన సునీత విలియమ్స్ 286 రోజులు స్పేస్ సెంటర్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే గీళ్ళు పోయిన రాకెట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయ్యే వరకు గీళ్లను అంతరిక్షంలోనే ఉంచాలని నాసా సెంటర్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే గీళ్ళను ఆడికేంచి తీసుకురానికి 2-3 మలకల ప్రయోగాలు కూడా చేసిండ్రు సైంటిస్టులు. కానీ అవి సక్సెస్ కాలే.
అయితే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థలు పంపిన స్పెషల్ రాకెట్ల గీళ్లను మొగుల్ మీదకెంచి కిందికి తీసుకొచ్చిండ్రు. గీళ్ళని తీసుకురానికి ఇంకో 2 ఆస్ట్రోనాట్స్ను కూడా అంతరిక్షంలోకి పంపి ఆడున్న గీళ్ళిద్దరిని పైలంగా భూమి మీదకి తీసుకొచ్చిండ్రు. ఇక మొత్తానికి సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర మీద సైంటిస్టులు కాడికెంచి సామాన్యుల దాకా గిన్నొద్దులు మస్తు టెన్షన్ పడ్డోళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ రాకతోని సంబురాలు చేసుకుంటున్నారు. 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకపోయిన సునీత విలియమ్స్ పైలంగా భూమికి ఏరుకునుడితోని గుజరాత్లున్న వాళ్ళ ఇంటోళ్ళు మస్తుగా సంబరపడుతున్నారు. సునీత తండ్రి 1957లో గుజరాత్కెంచి అమెరికాకు వలస పోయిండు అన్నట్టు. గప్పటి వాళ్ళ ఇల్లు గిప్పుడు కూడా బగ్గనే వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో. ఫ్రీ బస్ పథకం పేరు మీద మహిళలను కూటమి సర్కారోళ్ళు మోసం చేసిండ్రని తిరుపతి వైసీపోళ్ళు ఆర్టీసీ బస్సుల వెరైటీ నిరసన చేసిండ్రు. తిరుపతికెంచి పీలేరు పోతున్న ఆర్టీసీ బస్సులు ఎక్కిన ఆడోళ్ళందరూ వాళ్ళ సెల్ ఫోన్లో చంద్రాల సారు ఫ్రీ బస్ పథకం మీద మాట్లాడిన వీడియోను చూపెట్టుకుంటా నిరసన చేసిండ్రు. ఆర్టీసీ బస్సు ఎక్కి ఏపీలో ఎక్కడికైనా పోతాం, టికెట్ అడిగితే బస్సులో ఫ్రీగా పోవుడు మా హక్కు, గీ ముచ్చట మా చంద్రన్ననే చెప్పిండని ఎలక్షన్లకు ముందుగాల చంద్రాల సారు మాట్లాడిన వీడియోలు చూపెట్టుకుంటా నిరసన చేసిండ్రు. మాకు టికెట్ లేదు, ఫ్రీ ప్రయాణం అని మహిళలు మొత్తుకుంటుంటే ఇంకా ఫ్రీ బస్ ప్రయాణం అమలు కాలేదని కండక్టర్ అన్న చెప్పుకొచ్చిండు. నేనే చంద్రన్నను చెప్తున్నా, మహిళలకు టికెట్ తీసుకోకుండా ఫ్రీగా బస్సులో పంపాలే, గప్పుడు నేనే హామీ ఇచ్చిందని చంద్రాల సారు గెటప్లో చెప్పుకుంటా వెరైటీ నిరసన చేసిండ్రు. గిట్లా ఇదంతా కాదని బస్సును డైరెక్ట్ పోలీస్ స్టేషన్లకు ఓనిచ్చి గీళ్ళ మీద కంప్లైంట్ చేసిండట కండక్టరు. అయితే ఫ్రీ బస్ పథకం అని చెప్పి హామీలు అమలు చేయరు, అడిగితే మా మీద కేసులు పెడుతున్నారని వైసీపోళ్ళు కూడా బాగానే గరమైనరు. చూడాలే మరి గీళ్ళ నిరసనలు చూసైనా చంద్రాల సారు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తాడో లేడో మరి. మాజీ మంత్రి మల్లన్న ఎప్పుడు స్టేజీల మీద సింగిల్ పర్ఫార్మెన్స్ చేసేటోడు కదా, కానీ గిడ చూడుండ్రి ఇంటామెతోని కలిసి జోరుగా డ్యాన్సులు ఎట్లా చేస్తున్నాడో. దాండియా ఆటలు ఆడినట్టే ఇంటామె చెయ్యి పట్టుకొని జోరుగా స్టెప్పులేసిండు. గిట్లా పార్టీ కార్యకర్తలతోని కలిసి బోయిన్పల్లిలున్న ఇంటికాడ గీతిరిగా చేసిండు మల్లన్న డ్యాన్సు. అయితే మల్లన్న దంపతుల 49వ పెళ్లి రోజు కార్యాన్ని పార్టీ కార్యకర్తలు గ్రాండ్గా చేపించిండ్రు. గిట్లా పెళ్లి రోజు పేరు మీద ఆల్మొగులతోని కేక్ కటింగ్ చేపించి వాళ్ళకు సన్మానం కూడా చేసిండ్రు కార్యకర్తలు. అయితే కార్యంలో పెట్టిన పాటలకు జోరుగా డ్యాన్సులు చేసిండు మాజీ మంత్రి మల్లన్న. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మల్లన్న డ్యాన్స్ సూపర్ అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇలా ఎట్లున్నాయి తాజా పంట సమర్పించి మన జోరుదార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోరుదార్ వార్తలలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండరు మన HM TV.